ప్రేమగల తండ్రి, మహాకృపగల దేవ, యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ సందర్భంగా ఈ కూడికను బట్టి స్తోత్రాలు. సర్వలోకమునకు కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని సంతోషకరమైన శుభవర్తమానం దేవదూత ద్వారా మాకు తెలపబడింది. ఆ యొక్క శుభవర్తమానాన్ని సకల ప్రజలు కూడా విని గ్రహించి విశ్వాసం ఉంచి తమ పాపములను మీ ఎదుట విడిచిపెట్టి ప్రభువా నిత్యరాజ్యం కొరకై సిద్ధపడే బిడ్డలుగా మీరు చేయవలసిందిగా మీ ఎదుట వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వాక్యం ద్వారా కూడా మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభువా ప్రతి ఒక్కరి జీవితాలు రక్షింపబడతాయి, నిత్యరాజ్యము ప్రవేశం కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. ప్రభువా ఎవరో నశించిపోకుండా మీ బిడ్డలుగా చేర్చబడతారు. అందును బట్టి స్తోత్రాలు. మీ జన్మ రహస్యం, మీ మరణ రహస్యం ప్రభువా బట్టబయలుగా దైవ వాక్యములు మాకు వ్రాయించి పెట్టారు. ఆ మాటలను మేము గ్రహించుటకు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా మీ ప్రేమను దైవ గ్రంథంలో మీ ప్రేమంతటిని కూడా, మానవులపై ఉన్న ప్రేమంతటిని కూడా దైవ గ్రంథంలో పొందుపరిచినందుకు మీ స్తోత్రాలు. ఆ ప్రేమనే ప్రజలకు వివరించాలి ప్రభువా, కృప చూపించాలి. కృతజ్ఞమై స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. క్షమించాలి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనం. 48వ అధ్యాయము 14వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు దయచేసి మీ యొక్క భాగాలు తీయండి. యెషయా గ్రంథం 40, బైబిల్ మధ్యలో నుంచి 610 610. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనం అందరూ చదువుకున్నారు. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును, అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చు. యెహోవా ప్రేమించువాడు, దేవుడు ప్రేమించేవాడు. ప్రేమిన వారరా, మరి దేవుడు కాక ఇంకెవరు కూడా ప్రేమించలేరు అని మనకి ఇక్కడ తెలపబడతారు. దేవుడే ప్రేమించేవాడు. అంటే మనకు ప్రేమ లేదా అని మనం అనుకుంటే ఉంది. మనకు మన వారి పైన ప్రేమ ఉంది. ఒకవేళ మనకు మంచి వారిపైన ప్రేమ ఉంది. అంతేగాని చెడు వారిపైన, మనల్ని ద్వేషించే వారిపైన, మనల్ని వద్దనుకున్న వారిపైన మనం ప్రేమ చూపించం గాక చూపించాం. ఇది మానవుని యొక్క ప్రేమ, అదంతే. అయితే దేవుడి ప్రేమ ఎలాంటిది అనేది మనం ఆలోచిస్తే అది స్వార్థం లేనిది, నిస్వార్థమైనది. మరి కొంతమంది దైవబిడ్డలు ప్రజల యొక్క ప్రేమను మరి వాళ్ళు కొరతకు చేశారు. తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమను గుర్తించారు. అది సమంజసం. తల్లి కాబట్టి తన కుమారునే ప్రేమిస్తుంది, ఇక ఇతరులను కూడా ప్రేమించదు, తండ్రి అయినా తల్లి అయినా. మరి పిల్లలు చూస్తే తమ తల్లిదండ్రులు గాక ఇక వేరే తల్లిదండ్రులని వారు పిలవరు, తల్లిదండ్రులనే ప్రేమిస్తారు. భార్య భర్తవి చూస్తే వారి విషయం కూడా అలాగే.
అది ప్రేమను కొలత వేశారు. అయితే దేవుని ప్రేమ దగ్గరకు వచ్చేలాకల్లా దేవుని ప్రేమను ఎలాగ పోలుస్తున్నారంటే అగాపే ప్రేమ అనేటువంటి మాట. హెబ్రీ భాషలో అగాపే ప్రేమ అంటే ఆ ప్రేమ ఎవరు ఎలాగున్నా, ఎవరు ద్వేషించినా, ప్రేమించినా, వద్దనుకున్నా, దూరమైనా ఆ ప్రేమ ప్రేమిస్తూనే ఉంటుంది. ఎంతవరకు ప్రేమిస్తుంది అని మనం ఆలోచిస్తే మనం పుట్టిన మొదలుకొని మనకు నిర్ణయింపబడిన కాలం వరకు, ఈ భూలోకపు మరణం వరకు కూడా దేవుని యొక్క ప్రేమ ప్రేమిస్తూనే ఉంటుంది. అందుకే ఆ ప్రేమకు అగాపే ప్రేమ అని పేరు పెట్టారు. దైవ గ్రంథంలో కూడా ఒక మాట చెప్పబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. మరి ఎంత ప్రేమించినాడు అని మనం చెప్పగలిగితే ఆ ప్రేమకు హద్దులు అనేటి లేవు. ఎంతో ప్రేమైన వాళ్ళరా, మన ప్రేమ కన్నా హద్దులు ఉంటాయి. ఒకవేళ మనము పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళు మనం ప్రేమించిన దానికంటే హద్దు దాటిపోయి ప్రవర్తిస్తే మనం శిక్షిస్తాం. ఇంకా హద్దు దాటిపోతే మనం వారు ద్వేషించే స్థాయిలోకి వారి యొక్క జీవితం ఉంటే వారిని మనము ద్వేషిస్తాం. దేవుని ప్రేమ అలాంటిది కాదు. యెహోవా ప్రేమించువాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవునికి ప్రేమ స్వరూపి అనేటువంటి మాట చెప్పబడింది. మరి ప్రేమించే వారిలో ఎవరైనా ఈ భూలోకంలో ఉన్నారా అంటూ మనం ఎవరైనా లెక్కేస్తే మరి దేవుడు తప్ప ఎవరికి కూడా ప్రేమ అనేది సంపూర్ణంగా కనబడదు. అంటే ఈ ప్రేమ ఉంది అని చెప్పడానికి ఒక అవార్డు కానీ లేకపోతే బహుమతి కానీ ఇవ్వడానికి ఎవరికి కూడా అర్హత లేదు. ఎందుకంటే మానవుని యొక్క ప్రేమకు కొద్ది హద్దుబాట్లు ఉన్నాయి. దేవుడి ప్రేమకు హద్దుబాట్లు లేవు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలా చక్కటి మాట. శాశ్వతమైన ప్రేమ. కాబట్టి విడువక నీ ఎడల ప్రేమ కృప చూపుచున్నానని ప్రభువైన దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. శాశ్వతమైన ప్రేమ. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రేమ మానవులకి చూపాల. దేవుడు తన మనసులో అనుకునేది కాదు, కానీ ఆ మనసులో అనుకున్నటువంటి దేవుడు ప్రజలపైన ఉన్న ప్రేమను చూపాలి. మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఒక వ్యక్తితో మంచిగా ఉండడానికి గల కారణము మనం చెప్పగలము, ఈ వ్యక్తి మంచోడండి, ఆ వ్యక్తితో తిరగలము, ఆ వ్యక్తితో మాట్లాడగలము, ఆ వ్యక్తితో ఎవరైనా సరే మంచిగా ప్రేమగా ఉంటే, మనల్ని గౌరవిస్తే ఆ వ్యక్తికి అన్ని విషయాలు మనము మరి నడుస్తా. అదే ఆ వ్యక్తి మంచివాడు కాదు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రేమించడం తగ్గిస్తా, ద్వేషించడం మొదలు పెడతాం, అసూయపడడం మొదలు పెడతాం, తిరస్కరిస్తా. ఇది మానవుని యొక్క స్వభావ లక్షణం. ప్రతి ఒక్కరి లక్షణం అంతే. మరి దేవుడు మానవుల్ని ఏ రీతిలో ప్రేమించినాడు? మానవుల్ని శాశ్వతంగా ప్రేమించడానికి మానవునిలో ఉన్నటువంటి అర్హత ఏమిటి? మానవుని యొక్క ఆ దేవుని ప్రేమను పొందడానికి, దేవుడు ప్రేమ చూపడానికి మానవుడు ఏ అర్హతను కలిగి ఉన్నాడు? ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం చెప్పగలిగితే దేవుడు ఆ మాట రాయించాడు. ఏ అర్హత, దేవుని ప్రేమను మానవుడు పొందడానికి ఎటువంటి అర్హత లేదు. కారణం ఏమిటంటే మానవుడు దేవుడికి విరోధమైన కార్యములే చేస్తున్నాడు. దేవుడేమో మానవులు ప్రేమిస్తే మానవుడు దేవుడికి విరోధమైన కార్యములే చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు మానవుడు దేవుని యొక్క ప్రేమను పొందడానికి ఏ అర్హత ఉంటుందండి? ఏ అర్హత మానవుడికి లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే దేవుడు మాత్రం మానవునికి దేవుని ప్రేమ పొందడానికి అర్హత లేకపోయినా తన యొక్క ప్రేమను చూపడానికి ఆయన ఇష్టపూర్వకంగా
తాను ఇష్టపూర్వకంగా తన ప్రేమను చూపాడు. అర్హత పొందలేకపోవడానికి గల కారణం దైవ గ్రంథంలో మనకు చెప్పబడిన మాట ఏంటంటే అది పాపమే అని చెప్పబడతాం. పాపమే దేవుడి ప్రేమను మనం పొందలేకపోవడానికి అర్హత లేకపోవడానికి కారణం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక స్త్రీ. యేసు ప్రభు కాలంలో ఆమె మరి జీవిస్తూ ఉన్నది. ఆమె ఎలాంటి స్థితి కలిగి ఉన్నది అంటే బహు భయంకరమైనటువంటి పాప సంబంధమైనటువంటి స్థితి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ స్త్రీని గురించి వ్రాయబడింది. పేరు వ్రాయబడకపోయినా ఆమె గురించి దేవుడు వ్రాయించి పెట్టాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము నేను చదువుతా వినండి. 3వ వచనం నుంచి, శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇక్కడ మనకు బహు స్పష్టంగా చెప్పబడిన మాట వ్రాయబడి ఉన్నది. ఆ దినాల్లో పాపము చేస్తూ పట్టబడిన ఒక వ్యక్తిని, స్త్రీని ప్రజలు తోలుకొని వచ్చారు. ఆమె పాపం చేస్తూ ఉంటే లోకంలో మరి చేయరాని కార్యం చేస్తూ అసభ్యకరమైన పని చేస్తూ ఉండడం ద్వారా ఆమెను మరి పట్టుకున్నారు. మనకు కూడా బాగా తెలుసు, అక్కడక్కడ యూనివర్సిటీలో మరి స్త్రీలను పట్టుకోవడం మనం చూస్తాం. పోలీసు అంటే ఈ యొక్క కార్యము ఎవరికి ఇష్టం లేదు, ఏ ప్రజలకు ఇష్టం లేదు, ఏ వ్యక్తికి, పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇలాంటి యొక్క పాపపు స్థితి ఎవరికి ఇష్టం లేదు. అలాంటి వారిని మనం ప్రేమించమన్నా కూడా ప్రేమించం, కనీసం మాట్లాడమన్నా కూడా మాట్లాడం, వారి వైపు వారి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళాం. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పని బహు అవమానకరమైనటువంటి, సిగ్గుకరమైనది. అలాగా చేస్తున్నటువంటి ఈ వ్యక్తి, స్త్రీ పట్టబడింది. చూడండి, ఆమె చేసేటువంటి పాపపు క్రియ తనను పట్టుకున్నది. ఇప్పుడు పట్టబడిన తర్వాత, అంతకుముందు అలాంటి క్రియ చేస్తున్నప్పటికీ పట్టబడలేదు. ఆ పాపము తనను మరి నడిపించింది. పాపపు క్రియలో పట్టబడనంతసేపు ఆ పాపంలో నడుస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆ పాపము పట్టుకున్నదో, పాపము పట్టబడిందో, తన పాపము తనను పట్టుకున్నదో, ప్రియమైన వాళ్ళరా, అప్పుడు తనకు భయం. ఏమిటి భయం అంటే ఈ పాపమునకు శిక్ష మరణము. చూడండి, మరణమే ఈ పాపమునకు శిక్ష. అంత భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి పాపము ఈ యొక్క వ్యభిచారం. ఇప్పుడు ఆమెకు మరణ భయం పట్టుకున్నది. రెండవదిగా, ఒకవేళ తాను క్షమించండి, నన్ను క్షమించండి, నేను ఇక వేదన చెయ్యను అని చెప్పినా కూడా ఏ మానవుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఇలాంటిది బతికుంటే, ఇలాంటి వ్యక్తి బలుకుంటే సమాజాన్ని చెడగొడుతుంది అని ఆ దినాల్లో ఏం చేసేవారంటే ఒక కఠినమైన ఆజ్ఞ ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపవాలి. ఎందుకంటే చేసేటువంటి ఆ పాప పని బహు భయంకరమైనది. ఏదో పెన్సిల్ దొంగతనమో లేకపోతే ఏదో చిన్నగా చేసింది కాదు. పాపం దేవుడికి విరోధమైన పాపం, సమాజానికి విరోధమైన పాపం చేసింది. అందరూ తీసుకొచ్చారు ఆమెను. ఆమె పాపము చేసింది కాబట్టే ఎవరు కూడా ఆమెను ప్రేమించడానికి ఇష్టపడలేదు. ఎవరైనా ప్రేమించి ఉంటే సరేలే పోనీలేండి, ఈసారికి ఆమె తప్పు చేసింది కదా వదిలిపెట్టండి అని చెప్పేవారేమో. ప్రియమైన వారరా, అలాంటి స్త్రీ పైన వారికి ద్వేషము మరి కోపము మరి వస్తున్నాయే కానీ ప్రేమ అనేది, జాలి, దయ, కరుణ అనేది అంత మాత్రము రావడం లేదు. ప్రియమైన వారరా, ఇది మానవుని యొక్క నైజముని మన భావిస్తాం. అలాగా ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టి యేసు ప్రభుని అంటున్నారు, ప్రేమ కలిగిన వ్యక్తిని, జాలి కలిగిన వ్యక్తిని, దయ కలిగిన వ్యక్తిని,
కనికరం కలిగినటువంటి ఆ యేసు ప్రభుతో అంటున్నారు, ఓ ప్రభువా, ఈమె పాపం చేస్తా పట్టబడింది, ఈమె పాపం ఈమె పట్టుకున్నది. ఇలాంటి స్త్రీ లోకంలో సమాజంలో ఉండడం ద్వారా సమాజం చెడిపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రము, దేవుని మాట, దైవ వాక్కు ఏం చెప్పిందంటే కఠినమైన శిక్ష, రాళ్లతో చంపాలి అని చెప్పి. చెప్పిన వాళ్ళరా, నువ్వేం చెప్తావు అని వారు యేసుప్రభుని అడిగారు. యేసుప్రభు వారు ప్రేమ కలిగిన వాడు. ఆయన శిక్షించాలనుకుంటే, ఆయన దండించాలనుకుంటే, ఆయన నశింపజేయాలనుకుంటే ఈ ప్రపంచాన్ని నశింపజేయగలడు. ఎందుకంటే అందరూ పాపములోనే ఉన్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, పాపము చేయక నీతిని జరిగించేవాడు ఒకడు కూడా లేడు అని చెప్పబడతా. ఆయన ప్రేమ కలిగినవాడు కాబట్టి చాలా చక్కటి సమాధానము వారికి చెప్పాడు. ఏమిటంటే, మీలో పాపము లేనివాడు మొదట ఆమె పైన రాయి వేయండి. మీలో పాపం లేనివాడు. చూడండి, పాపము చేసి కనబడకపోయినప్పటికీ పాపం చేసినటువంటి ఆ స్త్రీని పట్టుకొచ్చినారు. వారు పట్టుకొచ్చి వారు పాపములను చూసుకోకుండా ఆ స్త్రీని చంపాలనుకున్నారు. కనికరము దయ లేకోకుండా, కనీసం విచక్షణ జ్ఞానం లేకోకుండా, మేము కూడా ఎన్నో తప్పులు చేశాం కదా, ఈమె పైన జాలి దయ చూపించాలి, ఈమెకు వచ్చే శిక్ష మాకు కూడా చెందుతుంది కదా అని వారు ఆలోచించుకోకుండా ప్రియమైన వాళ్ళరా ఆమెను చంపాలని కోరుకున్నారు. వారి యొక్క మానవిక స్వభావం అలాంటిదే. అయితే దేవుని స్వభావం ఎలాంటిది అక్కడ మనకు కనబడతా ఉంది. ఆ ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటిగా ఆమెపై రాయవేయండి. ప్రియమైన వాళ్ళ ఎంత చక్కటి సమాధానం అండి. పాపము లేనివాడు మొదటిగా రాయవేయమన్నాడు. అంతే. ఎవరెవరైతే ఆ స్త్రీని తీసుకొచ్చారో, ఆ యొక్క న్యాయ తీర్పు దగ్గరికి శిక్షించాలని కోరుకున్నారో వారందరూ కూడా ఒకరి వెంట ఒకరు రాళ్ళు పారవేసి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, శిక్ష, దండన, మరణము ఆ స్త్రీ పొందడానికి అర్హత కలిగింది. దేవుని ప్రేమ పొందడానికి ఎంత మాత్రము అక్కడ లేదు. కాబట్టి చెప్పబోయేది ఏంటంటే, దేవుని ప్రేమను పొందడానికి ఆమెలో ఏ లక్షణము లేదు. ఆమె చేసిన తప్పుకు ఒకటేంటంటే మరణపు శిక్ష పడాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రజలైతే మరణపు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజలు ఎలాంటి వారో మనకు బాగా తెలుసు. వారు కూడా పాపం చేసిన వారే, అయితే బయట పడకోకుండా జీవిస్తున్నటువంటి వారు శిక్షించడానికి అర్హత లేనటువంటి వారు. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు తన మాట, యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన చెప్పిన ఒక చక్కటి మాట, ఎంత గొప్ప మాట అంటే మన చూడండి, ఒక మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం, 10వ వచనం చదువుతా వినండి. 8వ అధ్యాయము 10వ వచనం, 10, 11. యేసు తలెత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరునో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని చెప్పాను. నేనును నీకు శిక్ష విధింపను. ఎంత చక్కటి మాట అండి. నేను కూడా నీకు శిక్ష విధింపను అనగా, దేవుడు మాత్రమే మానవుల్ని శిక్షించడానికి అర్హత కలిగిన వాడు, పాపము లేనివాడు కాబట్టి, పాపరహితుడు కాబట్టి, ఆయనలో పాపమే లేదు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆ ప్రభువైన దేవుడు శిక్షను విధించడానికి అర్హత ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు. అయితే ఆయన కూడా చెప్పిన మాట ఏంటంటే మనకు అర్థమైపోయింది, నేను కూడా మీకు శిక్ష విధింపను. ఎంత ప్రేమ ఉందండి. అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమ కలిగిన వాడని మరి దైవవాక్యంలో వ్రాయబడింది. ఎలాంటి వారినైనా సరే, ఎంతటి వారినైనా సరే ప్రేమించేటువంటి ఆ గొప్ప ధన్యత ఆయనకు మాత్రమే ఉంది.
ఇక ఏ మానవుడికి లేదు. ఏ మానవుడు కూడా అంతగా ఆ విధానంలో ఏ వ్యక్తిని సాటి వ్యక్తిని ప్రేమించలేడు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తారు. ఈ ధన్యతకరమైనటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. చూడండి, ఈ లోకంలో మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని ప్రేమించి శిక్షించగా మన కొరకై ఈ లోకంలోకి వచ్చిన వ్యక్తి ఎవరై ఉన్నారంటే కేవలము యేసు ప్రభువారు. అందుకే దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో లోకమంతటికి కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకై పుట్టిన్నాడు, నేడు ప్రేమ కలిగిన వాడు మీ కొరకై పుట్టిన్నాడు, నేడు దయ కలిగిన వాడు మీ కొరకై పుట్టిన్నాడు, నేడు కనికరం కలిగిన వాడు మీ కొరకై పుట్టిన్నాడు. ప్రియమైన వాడు, నేడు దయా దాక్షిణ్యములు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు మీ కొరకై పుట్టిన్నాడు. ప్రియమైన వారులారా, ఈ భూలోకంలో అలాగ ప్రేమ చూపేవారు, అలాగ కరుణ చూపేవారు, అలాగ దయ చూపేవారు ఎవరు కూడా లేరు. చెప్పే అలాగ ప్రేమ చూపకపోవడం సరికాదు కదా. మరి దుష్ట శిక్షణ, దుష్టులను శిక్షించడమే మరి అది మనం చూస్తున్నటువంటి ఈ లోకంలో చూస్తున్నటువంటి సమాజం, అది మనకు అదే పరిస్థితి. ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి దానిని బట్టి వారిని శిక్షించాలి. కాబట్టి గుర్తించుకుందాం, దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది అనేది మనం ఒకసారి గుర్తించాలి. మరి ఇంత గొప్ప అయిన ప్రేమ మానవులకు ఏ విధానంలో ఆయన కనపరిచాడు? ప్రియమైన వాళ్ళరా, ఆ దినాల్లో ఆయన ప్రేమ చూపబట్టే ఆ స్త్రీ రక్షింపబడింది, చనిపోకుండా తన జీవితం మార్చబడింది, తాను మరి దేవుని ప్రేమను పొందగలిగింది, రక్షణ పొందగలిగింది, జీవితము మార్చబడగలిగింది, ఒక మంచి వ్యక్తిగా, ఒక నీతిమంతురాలుగా జీవించగలిగింది. ప్రియమైన వాళ్ళరా, ఇలాగ చెయ్యడానికి, ఇలాగ నడవడానికి, ఇలాగ కలిగి ఉండడానికి గల కారణం యేసు ప్రభువారు అంత ప్రేమ కలిగిన వాడా అంటే నిజమేనండి, అంత ప్రేమ కలిగిన వాడు. ఈ లోకంలో ఎంతో ప్రేమ కలిగిన. ఒకసారి ఒక దైవజనుడు మరి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ అడవి చాలా భయంకరమైనది. అక్కడ దొంగల ముఠాలు ఉంటాయి, ఎంతో మందిని చంపేస్తారు. గజ దొంగలైన వారు ఉంటారు, వారు ఎంతో మందిని చంపివేసేవారు. అలాంటి యొక్క స్థితిలో ఆయన ఆ స్థలంలో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తుంటే అక్కడ గజ దొంగ అనేటువంటి ఒక వ్యక్తి అతన్ని పట్టుకున్నాడు. ఇది నిజంగా జరిగిన సందర్భం. పట్టుకున్నాడు, తన గుహలోకి తీసుకుని వెళ్ళాడు, కాల్చేతులు కట్టేశాడు, తాను చంపాలని ఉద్దేశించి ఉంటున్నాడు. ఆ సందర్భంలో తన దగ్గర ఒక క్రొత్త నిబంధన, దైవికమైనటువంటి వాక్యము కలిగినటువంటి క్రొత్త నిబంధన అతని దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క తన దగ్గర దోచుకున్నామని చూస్తుంటే తన దగ్గర ఏమీ లేదు, ఆ దైవజనుల దగ్గర ఏమి లేదు, కానీ క్రొత్త నిబంధన మాత్రమే ఉంది. ఆ క్రొత్త నిబంధన ఉన్నప్పుడు ఏమిటి, పుస్తకం ఏమిటి, ఈ పుస్తకంలో ఉన్న రహస్యం ఏమిటి అని అన్నప్పుడు ఆయన మరి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక చక్కటి మాటను ఆ గజ దొంగకు వివరించి చెప్పాడు. ఆ మాట ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. చూడండి, ఈ మాట మనం చెప్తుంటే ఆయన అన్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చెప్పాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ వెనక్కి వెళ్ళండి, బైబిల్ వెనక్కి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1వ అధ్యాయం 6వ వచనం. 228వ పేజ్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి. చూడండి, ఎక్కడ చక్కని మాట అండి. ఆ గజ దొంగకి ఆ దైవజనుడు ఈ చిన్న మాటలే చెప్పాడండి.
మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వలన మన పాపలను మనం విడిపించాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆ మాట అన్నప్పుడు ఆ ఖచ్చితంగా ఏడుస్తా ఉంటున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఏమిటి ఏమిటి చెప్పు, సమాధానం చెప్పు అంటే ఆ గజదంగా ఉన్నాడు. అయ్యా ఇది చూడి, ఎంతో మందిని నేను చంపాను, ఎంతో మందిని నేను మరి ఎన్నో మరణానికి కారణమయ్యాను. చూడు, ఎంతో మంది ఆ యొక్క ఎముకలు ఈ యొక్క స్థలాల్లో ఉంటున్నాయి. నేను భయంకరమైనటువంటి నరమాంసపు భక్షకుడు కలిగిన వాడను. నా మనసు నాకు చెప్తా ఉంది, నువ్వు ఎంతో మందిని చంపినావు, నువ్వు నరహంతుడు చెప్తా ఉంది. నువ్వు క్షమాపణ లేదు చెప్తా ఉంది. నన్ను క్షమించగలడా ఆ ప్రభు? నీవు సేవిస్తున్న ప్రభు నన్ను క్షమించగలడా? నన్ను ప్రేమించగలడా? నేనంటే భయము, నేనంటే భీతి కలిగిన వారు ఉన్నారు, కానీ నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. నన్ను ప్రేమతో పలకరించేవారు ఎవరు లేరు. నా దగ్గరకు వచ్చేవారు ఎవరు లేరు. ఎన్నో దినాల నుంచి నేను ఇలాగనే జీవిస్తా ఉన్నాను. కఠినమైన హృదయం కలిగిన వాడుగా జీవిస్తా ఉన్నాను. ప్రేమించేవారు లేక, నా జీవితంలో సరిచేసేవారు లేక, నా పాపములు క్షమించేవారు లేక, నాకు సంతోష శాంతి అనుగ్రహించేవారు లేక నేను ఇలాగే జీవిస్తున్నాను. నన్ను ప్రేమిస్తాడా? ప్రేమిన వారు నా దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు క్షమించనుంటి పాపి ఈ భూలోకంలో ఎవరు లేరు. ఒక్కరు లేరు. అంటే మనం ఆలోచించగలిగితే అందరినీ క్షమిస్తాడు. ఘోర పాపులైనా క్షమించగలిగినటువంటి ప్రభువు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎలాగొచ్చిందండి ఆయనకు అంత ప్రేమ? ఆయన అంత ప్రేమ కలిగిన వాడు ఎలాగున్నాడు? మనకైతే కోపం, వేదన మనం తట్టుకోలేం. ఒక తప్పు చేస్తే శిక్షిస్తాం, అరుస్తాం, ఇష్టం వచ్చిన మాట్లాడతాం, మరి క్షమించం. మరి ఆ ప్రభువుకి అంత మరి కనికరము, దయ, ప్రేమ ఎలాగ ఉందంటే ఆయన మనల్ని సృజించిన వాడు. ఒక మాట చెప్పుకోవాలంటే మన సృష్టికర్త, మరో మాట చెప్పుకోవాలంటే మన తండ్రి. మనల్ని సృజించాడు కదా, మన తండ్రి. కాబట్టి ఆయనకు అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి ఈ దినాన దేవుడు ప్రజలందరినీ క్షమిస్తా ఉన్నాడు. మరి క్షమాపణకు కారకులుగా చేస్తున్నాడు. ఆయన క్షమించటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు అని మాట చూడండి. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం. కీర్తన గ్రంథం బైబిల్ మధ్యలో వచ్చేయండి. 85 కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ మధ్యలో వచ్చి 497. బైబిల్ మధ్యలో నుంచి 497. 86వ అధ్యాయం 5వ వచనం కీర్తన గ్రంథం. నేను చదువుతా వినండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. ఎంత చక్కటి మాట అండి. క్షమించుటకు సిద్ధమైన మనసు గల, ఎలాంటి వారిని క్షమించడానికి, ఎలాంటి పాపులను క్షమించడానికి. మనం అంటాం నేను క్షమించను. ఎందుకంటే మనకు చేసినట్టు దుర్మార్గం, మనకు చేసినట్టు ఆ పనులు క్షమించరానంత, మన దృష్టిలో క్షమించరానంతవి. మరి మనము చేసినవి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంటే ఇవి క్షమించరానివే. కానీ ఆయన యేసుక్రీస్తు వారు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఇదనా ఆలోచించు. నిన్ను క్షమించేవారు, నిన్ను ప్రేమించేవారు లోకంలో ఎవరున్నారో చెప్పగలవా? నిన్ను ప్రేమించేవారు, నిన్ను ప్రేమించేవారి కంటే మనల్ని ప్రేమించేవారు, మనం ద్వేషించేవారు, మనకు నష్టం కలగజేసేవారే ఎక్కువ. 99% మనకు నష్టం కలగజేసేవారు, మనల్ని అసహించుకునేవారు, మనల్ని దూరపరిచేవారు, మనమంటే మరి బాధ కలిగిన వారు 99% ఉంటారు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు మాత్రము ఆయన ప్రేమ కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో చెప్పడమే కాకోకుండా ఆ ప్రేమను రుజువుపరిచినాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడంది. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. రోమీయులకు రాసిన బైబిల్ వెనక నుంచి
బైబిల్ వెనక నుంచి 136వ పేజ్ 5వ అధ్యాయం 8వ వచ్చి చదవండి ఎవరైనా. రోమిలకు రాసిన పత్రిక 136వ పేజ్, బైబిల్ వెనక నుంచి 136. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడు. ఇదండి దేవుని ప్రేమ అంటే. దేవుడు ఇంకను మన ఎడల తన ప్రేమను ఇంకను అంటే తప్పు చేస్తున్నప్పుడు కూడా ప్రేమను చూపుతున్నాడు. అంటే ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడని చెప్పుకోవాలి. మనం ఒకసారి తప్పు చేస్తే ఇంక జాగ్రత్త అంటాం, రెండోసారి తప్పితే ఇది లాస్ట్ అంటాం, మూడోసారి తప్పు చేశాడు అనుకో ఈయన క్షమించాలి అయిపోయింది, నేను క్షమించడానికి వీల్లేదు, 3 ఛాన్స్ అయిపోయింది, నేను క్షమించండి చెప్పేస్తా. మరి యేసు ప్రభువారు ఎంతగా ఎన్ని తప్పులు చేసినా మానవుని క్షమిస్తున్నాడంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. అందుకే ఆయన ప్రేమను గురించి చెప్పే మాట అంటే అగాపే ప్రేమ. ఇది నాన్న ఆ అగాపే ప్రేమను పొందకపోతావా, పొందకుండా దూరం అయిపోతావా? ప్రేమైన వాళ్ళరా, దేవుని ప్రేమను మనము దూరం చేసుకుంటే ఎంత నష్టం. చూడండి, మనల్ని ప్రేమించేవారు మనం దూరం చేసుకుంటే రేపు పొద్దున మనం ప్రేమించేవారు లేకపోతే మనం ఒంటరి అయిపోతాం. అందుకే ఈ లోకంలో మనం కూడా ప్రేమను చూపడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా మీటింగ్లు కావచ్చు, సాగులు కావచ్చు, లేదా అకేషన్లు కావచ్చు, వాళ్ళు పిలిచినప్పుడు మనం పోతా ఉంటాం. ఎందుకంటే మన దగ్గర రావాలి కదా అన్నట్లుగా మనం చూపిస్తాం. మన దగ్గరికి ఎప్పుడైనా రాకపోతారా, మనకు కూడా సాయం చేయకపోతారా అని. ప్రేమైన వాళ్ళరా, మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు, నిస్వార్థంగా మనం ప్రేమిస్తున్నప్పుడు మనము ఆ ప్రభువుని ఎందుకు దూరం చేసుకుంటా ఉన్నా? ఎందుకు ఆ ప్రభువు యొక్క ప్రేమను మనం పొందలేకపోతా ఉంటున్నా? ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఈ దినాన దేవుడు మనకు సమాధానం చెప్తున్నాడు. లోకంలో నిన్నెవ్వరూ ప్రేమించలేరు. ఒకవేళ ప్రేమించిన లోపల అవసరాలను బట్టి నీ ప్రేమ చూపుతారు కానీ ఎవరు కూడా శాశ్వతంగా ప్రేమించలేరు. యేసు ప్రభువు అన్న మాటది, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ అంటే ఈ లోకంలో నీవు ప్రేమను తెలుసుకునేంత వరకు నీకు జ్ఞానం ఉండి మరి నువ్వు గ్రహించి ఈ లోకంలో నువ్వు దేవుని ప్రేమను గ్రహించే అది ఎంతవరకు గ్రహిస్తావో ఈ లోకంలో నీ జీవితం అంతా కూడా అయిపోయేంత వరకు కూడా ప్రేమను చూపుతూనే ఉంటా. అయితే ఆ ప్రేమను మనము ఈ లోకం విడిచే లోపల మనం పొందకపోతే ప్రేమైన వారరా మనంతా దురదృష్టవంతులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన ప్రేమను మనకు చూపుతూ ఉన్నాడంటే ఎంత ప్రేమ కలిగి ఆయన ఎంత సహనం కలిగి ఉన్నాడో ఒకసారి మనం గుర్తించుకోవాలి. ఆ ప్రేమని మనం తృణీకరిస్తే మనము ఏమి సాధించగలం? చూడండి, ఒకవేళ మనకు ప్రేమ వద్దు, మనము ఇలాగే జీవిస్తాము, మా పాపంలో మేమే ఉంటాము, మా పాపంలో మేము జీవిస్తాము, మాకు ఇలాగే ఉంటేనే ఇష్టము అంటే అది కూడా దానికి దేవుడు కూడా ఏమి అడ్డు చెప్పడు. ఎందుకంటే ప్రతి మానవుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి స్వాతంత్రం ఉంది. అయితే ఒక దినాన ఏమవుతుందంటే ఈ పాపములు మనల్ని ఏం చేస్తుందంటే పట్టుకుంటాయి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నాం కదా, యోహాను 8వ అధ్యాయంలో పాపం చేత పట్టబడిన ఆ స్త్రీ అంతకుముందంతా ఎన్నోసార్లు పాపం చేస్తూనే ఉంది, పట్టబల్ల. తను పాపం చేసి 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 మరి అది ఈసారి కూడా నేను తప్పించుకోగలనులే అనుకున్నదేమో, కానీ ప్రజల చేత పట్టబడింది. ప్రియమైన వారలారా, ఏదో ఒక దినాన మన పాపమును పట్టుకుంటా. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది, మీ పాపము మిమ్మల్ని పట్టుకుని. చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 23వ వచనం చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 32:23. మీరు బైబిల్ ముందు నుంచి 140వ పేజీ. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు
కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. ఎవరు ఏం పట్టుకుంటుందట అండి? మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటారు. చూడ, మన తప్పులు మనం పట్టుకున్నట్లుగా, మన దోషాలు మనం పట్టుకున్నట్లుగా. అంటే మరి ప్రతి పాపము, తప్పు చేసిన వాడు ఎంతగా తిరగాలనుకున్నా, ఎంతగా దాక్కోవాలనుకున్నా, ఎంతగా దాన్ని మరి గోప్యంగా అంటే రహస్యంగా ఉంచాలనుకున్నా అది దాగనే దాగ. కారణం ఏంటంటే ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. భయము చేత, భీతి చేత మరి మనల్ని పట్టుకుంటుంది పాపం. ప్రియమైన వారిని ఒక్కసారి గమనించండి. మన పాపం మనం పట్టుకోవడం ద్వారా మనకు నష్టం ఏమిటి? అవునండి, మన పాపం పట్టుకోవడం అంటే మనం అనుకున్నాం అనుకోండి, ఏదైనా ఎవరైనా మరి పోలీసు వాళ్ళ చేతి చిక్కితే, లేకపోతే ఎవరైనా దొంగ చేసినప్పుడు ప్రజల చేతి చిక్కితే జరిగే పరిణామం ఏమిటి? దొంగ చిక్కినాడు అనుకో, ఏం జరుగుతుందంటే ప్రజలందరూ కూడా కట్టేసి కొడతారు, చితకబాతారు, శిక్ష. మరి పోలీసు వాళ్ళు దిగితే జైలు వేసేస్తారు. లేకపోతే ఏదైనా చేస్తే, తప్పు చేస్తే అది శిక్షను ఎట్లా ఏ రూపంలో అయినా శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే పాపము మనము పట్టుకోనంత వరకు మనము బాగుంది అనుకుంటాం. పాపం పట్టుకుంటే తప్ప మనకు శిక్ష పడదు. పాపం కానీ ఏ మానవుడు కూడా పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రతి మానవుడు ఒకవేళ ఇక్కడ మనము మరి కళ్ళు మూసేసి ఏదో ఒకటి చేయొచ్చేమో, కానీ ఈ పాపము మరి దేవుని దృష్టిలో ఎంత మాత్రం తప్పించుకోలేదు. ప్రేమైన వారులారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, పాపము ఏం చేస్తుందంటే పట్టుకొని ఈ భూలోకంలో శిక్ష లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక దినాన పాతాళంలోకి మానవుని తీసుకుని వెళ్ళి పాతాళంలో శిక్ష విధిస్తుంది. అది ప్రతి ఒక్కరికి, పాపము క్షమింపబడని ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న మాటే. చూడండి, యోబు గ్రంథము 30 25 అధ్యాయం 19 వచ్చింది, చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 25:19. యోబు గ్రంథం 25 అధ్యాయం 19. బైబిల్ మధ్య క్షమించి 24:10 క్షమించి 24:10 438 పేజ్ 438 పేజ్ బైబిల్ మధ్యలో నుంచి 24 అధ్యాయము 19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు చూడండి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళం ఏం చేస్తుందండి? పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. పాపం ఏం చేస్తుంది? పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఏం చేస్తుంది? పాపం తీసుకుని వెళ్ళి మనిషిని శిక్ష విధించే స్థలానికి మానవుని తీసుకుని వెళ్తుంది. ప్రియమైన వారులారా, మరి ఆ శిక్ష ఎలాంటిదంటే బైబిల్ గ్రంథం మనకు చెబిచ్చే మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడనే వ్యక్తి. ఆ వ్యక్తి మరి తను పాపము తనను పట్టుకున్నది అని తెలిసినప్పటికీ, పట్టుకుంటుందని తెలిసినప్పటికీ తన జీవితంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. పాపమునకు అదుపు లేకోకుండా తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చాడు. ఈ భూలోకంలో దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడని తనకు తెలియజెప్పినప్పటికీ దేవుడి యొక్క ప్రేమను గుర్తించక ప్రేమైన వాళ్ళ ఆ వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా జీవించినట్టుగా దైవ గ్రంథంలో సెలవిస్తారు. నీ ఇష్టానుసారం జీవించు. దేవుడి ప్రేమను వదిలిపెట్టేశాడు, దేవుడి ప్రేమకు దూరం అయిపోయినాడు. నాకు వద్దు, నాకు ఇదే కావాలని జీవించాడు. ప్రియమైన వాళ్ళ జరిగిన పరిణామం ఏమిటంటే, తాను ఈ లోకంలో తనకు నిర్ణయింపబడిన దినం వచ్చింది, మరణించినాడు. అంటే ప్రతి ఒక్కరికి మరణం, పాపం చేసినాడే మరణం అని కాదు, ప్రతి ఒక్కరికి మరణం. అది ఒక దినం. అలాగే తను కూడా మరణించినాడు. అయితే తను దేవుని ప్రేమను తృణీకరించి దేవుని ప్రేమకు దూరం అయిపోయి తన ఇష్టమైన జీవితం ద్వారా తనకు ఎంత నష్టం జరిగిందంటే, జరుగుతూ ఉన్నదంటే, ప్రియమైన వారు తన పాపాలు తను పట్టుకున్నాయి. సరాసరి పాతాళం యొక్క ద్వారాల దగ్గర తీసుకుని వెళ్ళాయి, పాతాళంలో పడవేసేసాయి. ఎంతటి బాధ వేదన. బైబిల్ గ్రంథంలో ఉన్నాడు,
ఆ వ్యక్తి పాతాళంలో బాధపడుతూ దేవుడి ప్రేమను తృణీకరించి తన ఇష్టమైన జీవితం జీవించి తాను హద్దు ఆపులేనటువంటి జీవితం జీవించి తాను చివరికి తనకు కలిగిన ఆ పరిస్థితి ఏమిటంటే పాతాళంలో బాధపడతా ఉన్నాడు. ఎలాంటి బాధ? వేదన, కళ్ళు కొరుకుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, విడిపించండి విడిపించండి. మరి ఏమని విడిపించాలి? నీ పాపములే నేను పట్టుకున్నాయి కదా, నీ పాపములే నేను తీసుకుని వెళ్ళా కదా, నీ పాపములే పాతాళానికి అప్పచెప్పాయి కదా. దేవుని ప్రేమను తృణీకరించినావు బ్రతుకున్నప్పుడు, దేవుని ప్రేమకు దూరం అయిపోయినావు బ్రతుకున్నప్పుడు, నాకు వద్దు నా పాపములే నేను చేస్తానని చెప్పావు. ప్రియమైన వాళ్ళ చివరికి వేదనతో అరుస్తున్నాడు. పాతాళంలో మరి పట్టించుకునేవారు లేరు, పాతాళంలో మరి జాలి చూపేవారు లేరు, పాతాళంలో కరుణ చూపేవారు లేరు. కారణం ఏమిటంటే భూలోకంలో తాను బ్రతికున్నప్పుడు దేవుని ప్రేమను వద్దు అనుకున్నాడు. తద్వారా తనకు వచ్చినటువంటి నష్టము అంత దౌర్భాగ్యమైంది. ప్రియమైన వారులరా, ఒకవేళ మనం ఆలోచిస్తాము కొన్ని రోజుల తర్వాత మనం వెనక్కి వస్తాడులే అని. కాదండి. భూలోకంలో దేవుని ప్రేమను ధృవీకరించి జీవితాంతము జీవించిన వ్యక్తి జీవితంలో తాను యుగాంతం వరకు కూడా, అంతం వరకు కూడా కాలుతూనే ఉండాలి, బాధపడుతూనే ఉండాలి. అందుకే కదా యేసు ప్రభువు వారు ప్రేమను చూపించింది. ఏదోలే 2 రోజుల తర్వాత, ఒక 10 సంవత్సరాలు ఎదురు, ఒక 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు మనుషుడు అని, పాపం ద్వారా ఇంత శిక్ష ఉండదులే అని అనుకుంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. పాపం యొక్క శిక్ష యేసు ప్రభువు వారికి తెలుసు కాబట్టే మనుషుల్ని అంతవరకు ప్రేమించి మానవుని యొక్క జీవితం అంతవరకు ప్రేమించాడు యేసు ప్రభువు వారు. ప్రియమైన వారిని ఒకసారి ఆలోచించు. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను మీకు చెప్తున్నా. పాపం నుంచి నువ్వు విడిపింపబడితే దేవుడి ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను తన చెంతకు చేరుస్తుంది. సంతోషము, ఆనందము కలిగిన పరలోక రాజ్యములకు తీసుకుని వెళ్తుంది. దేవుడి ప్రేమ ఈ భూలోకంలో నేను నీతిమంతునుగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా నీ జీవితం చేస్తుంది. దేవుని ప్రేమను అంగీకరిస్తే ఆ ప్రేమ మానవులు చూపడానికి వరకే యేసుక్రీస్తు వారు ఆ ప్రేమను గ్రహిస్తే మానవుడు నిత్య పాతాల నుంచి తప్పింపబడతాడనే యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి 2024 సంవత్సరాల క్రిందట జీవించినాడు. అదే మనకు సంతోషకరమైన శుభవర్తమానం. ఆయన జీవించి మంచి మాటలు, ఏ మానవుడు కూడా కొట్టివేయనటువంటి భూలోకము ఉన్నంత వరకు కూడా నిలిచి ఉన్నటువంటి మాటలు చెప్పి మనందరి పాపముల పరిహారము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయానా చేసి తన యొక్క శరీరం పైన తన రక్తమును కార్చి నిందలను, బాధలు భరించి సిలువ పైన వేలాడుతూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయినాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఒక వ్యక్తి అందరి పాపములు భరించి చనిపోతే ఆ వ్యక్తి ద్వారా ప్రజలందరికీ విడుదల, విమోచన కలుగుతుంది. ఆ యొక్క వ్యక్తి ఎవరై ఉండాలంటే పరిశుద్ధుడై ఉంటేనే ఈ చెల్లుబాటు అవుతుంది. కానీ పరిశుద్ధుడు కాకపోతే ఇలాంటి చెల్లుబాటు కాదు. ప్రేమైన వాళ్ళరా, మరి పరిశుద్ధులు లేరని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. అందుకే మానవ రూపంలోనే యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. మానవ రూపంలో జన్మించాడు. ఆత్మరూపైన దేవుడు మనుషులను రక్షించుకోవడానికి కొరకై, మనుషులకు దేవుని ప్రేమ చూపడానికి కొరకై, మనుషుల్ని పాతాళం యొక్క వశంలో నుంచి దూరం చేయడానికి కొరకై ఆత్మరూపైన దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకంలోకి జన్మించాడు 2024 సంవత్సరాల కిందట. ఆయన జన్మ కూడా విచిత్రమైంది. ప్రేమిల కన్యక గర్భాన, మనం అనుకుంటా కన్యక గర్భాన్ని ఎందుకు జన్మించాలంటే ఎన్నో సంవత్సరాల క్రిందట ఆయన యేసుప్రభు రాకడ వస్తుంది, జన్మిస్తానని చెప్పాడు కాబట్టి అదే విధానంలో ఆయన కన్యక కలిగినటువంటి మరియమ్మ గర్భాన ఆయన జన్మించినాడు. ఈ లోకంలోకి వచ్చాడు, మనలాగా జన్మించి మనలాగా దాహము, దప్పిక, ఆహారము, ఆకలి కలిగి మనలాగా జీవించాడు. మనలాగానే అనేకమైన శ్రమలు అనుభవించాడు. అయితే మనకు ఆయన ఈ లోకం నుంచి విడిచి వెళ్ళక మునుపు మనకు విమోచన దినాన్ని, విమోచన కార్యాన్ని జరిగించి వెళ్ళిపోయాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. మన పాపాలు భరించి ఆయన మనకు తన రక్తం ద్వారా మనకు విమోచన కలిగించాడు, మనకు విడుదల కలిగించాడు. ఇప్పుడు మరి చనిపోయి సమాధి చేయడం పడమే కాదండి, సమాధి అలాగే లేదు.
చూడండి, 5,000 సంవత్సరాల కిందట 4,000 సంవత్సరాల కిందట ఉన్న సమాధి యొక్క శవం ఇప్పుడు కూడా ఉంది పిరమిడ్లో కదా, ఈజిప్టు ప్రాంతంలో ఉంది. ఎప్పుడు 5,000 సంవత్సరాలు అనుకుంటుంది. రామ్సేస్ అనే రాజు 5,000 సంవత్సరాలు శరీరం చెక్కు జరగనట్టే ఉంది, చెక్కలాగా అయిపోయింది. మరి అప్పుడున్న సమాధి ఉంది, మనుషులు ఉన్నారు, మా పిరమిడ్లో ఉన్నారు, చాలా సమాధులు ఉన్నాయి. అంటే చచ్చిపోయి అలాగే ఉన్నారు, వాళ్ళు లేనిది, వాళ్ళు సజీవులు కాదు, వాళ్ళ సజీవులు అవడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళ మనుష్యులు, వాళ్ళు చనిపోయినారు. అయితే యేసు ప్రభువారు ఎవరండి? మనుష్య రూపంలో ఉన్నటువంటి దైవము. ఆయన అన్నాడు, చెప్పాడు, నేను చచ్చిపోతాను మీ పాపాల కొరకు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేస్తాను అన్నట్టుగా లేచాడండి. అన్నట్టుగా 3వ దినం లేచాడు. ఈయన లేస్తాడు, యేసు ప్రభు లేస్తాడని చాలా మంది ఏం చేశారంటే, మరి ఆ సమాధికి రాయి పెట్టేశారు, గట్టి రాయి, పెద్దది రాయి, ఇప్పుడు కూడా ఉంది, అది ఎంత 2 టన్నులో ఉంటుంది అది. ఆ పెద్ద రాయి పెట్టేసినారు. చూద్దాం ఎట్ట మరి ఒక్కడే లేచి వస్తే లోపల నుంచే రావాలి కదా, లోపల నుంచి రాయి తీస్తేనే వస్తాడు. బయట నుంచి అయితే 100 మంది తీయగలరు, కానీ లోపల ఒక్కడేం చేయగలరు? తీయలేడు. కాబట్టి లోపల వేసేసి రాయి పెట్టేశారు. ప్రియమైన వాళ్ళ రాయి ఉంటుందా? యేసు ప్రభు వారు చనిపోయి సమాధి తిరిగి లేస్తే ఆ రాయి దానంతగా వెళ్ళిపోయింది, ఎటబడిపోయిందో పడిపోయింది. ప్రియమైన వాళ్ళ ఆయన పునరుద్ధారుడై ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తన ప్రేమను చూపడానికి సజీవుడు, మృతుడు కాదండి, సజీవుడు. ఏం చేస్తాడు ఈయన? ఇంత గొప్ప శ్రమ బాధ అనుభవించిన తర్వాత మనకు ప్రేమ చూపడానికి ఆయన మన నుంచి ఏమైనా కోరుకుంటున్నాడా? మన నుంచి ఏమైనా కావాలని ఆశిస్తున్నాడా అంటే బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏమిటంటే ఏం ఆశించడం లేదు. ఒక్కటి ఆయన ఆశ కూడా ఏంటంటే ఒకటి. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23, 26 చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26. యేసు ప్రభువారు మన నుంచి ఆశించేది ఏంటి అనేది మనం ఆలోచిస్తే చదవండి. నా కుమారుడా చాలు నీ హృదయము నాకిమ్. ఇదే అండి అడిగేది, ఇంకేం లేదు. అడిగేది డబ్బు అడగడు, ఇల్లు అడగడు, ఆస్తులు అడగడు, పొలాలు అడగడు, ఏదేదో తెమ్మని చెప్పడు, ఏం చెప్పడం లే. ఆయన అడిగేది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నాకు. ఎందుకు? మన హృదయంలో నివసించి తన ప్రేమను మనకు చూపి మన అందరినీ కూడా పాపం నుంచి విడిపించి మోక్షాన్ని తీసుకుని వెళ్ళడమే ఆయన యొక్క కోరిక, ఆశ. అదే ప్రియమైన వాళ్ళరా, అది కూడా ఎలాగండి అంటే బలవంతాన కాదు. యేసు ప్రభువారు బలవంతం చేయాలంటే ఎప్పుడో చేసేవాడు, ఎందుకంటే సజీవుడైన వాడు. బలవంతం కాదు, హృదయపూర్వకంగా ప్రతి మానవుడు తనను తాను తెలుసుకోవాలా, హృదయపూర్వకంగా నమ్మాలా, అంతే. బలవంతం చేసేది ఏముండదు. ఆ యేసుప్రభువే బలవంతం చేయడు, మేమెందుకు బలవంతం చేస్తాం? యేసుప్రభువే తన ప్రేమను తెలుసుకోవడానికి ఆయన ప్రేమగా. అందుకే ప్రతి మానవునికి హృదయపూర్వకంగా ప్రేమతో మానవుడు తనను గ్రహించాలని కోరుకుంటున్నాడు. తన హృదయంలోకి, మానవ హృదయంలోకి యేసుప్రభును ఆహ్వానిస్తేనే తప్ప రాడు. చూడండి, మనకు బాగా తెలుసు, మరి మనం ఆహ్వానించుకోకుండా మన హృదయంలోకి వచ్చేది ఏంటి చెప్పండి? మనలోకి వచ్చేటి దయ్యం కదా, దయ్యాలు వస్తాయి మన హృదయంలోకి రావడానికి. ధైర్యం అంటే ఉండాలంటే ఎవరికి? దయ్యాలకే మాత్రమే ఉంటాయి. మరి దేవుడు మన హృదయంలోకి రావాలంటే ఆయన కూడా మరి చొరబడి రావచ్చు కదా. ఆయన రాడు ఇప్పటికి. యేసు ప్రభు ఎందుకు రాడు? ఎందుకంటే హృదయపూర్వకంగా. చూడండి, మనకు కూడా మర్యాద అనేది ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఇంటి బయట ఉండి రావచ్చని అడుగుతాం, మనం పిలిస్తేనే లోపలికి వెళ్తాం, మనం అవమానకరంగా ప్రవర్తించాం. అలాంటిది ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ హృదయంలోకి రావాలంటే మనం ఆహ్వానిస్తేనే కదా ఆయన వచ్చేది. అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు మనం ఆహ్వానించేంత వరకు కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు, ఆయన ప్రేమను చెబుతూనే ఉంటాడు. ఏ దినానైతే నువ్వు గ్రహించి ఆయన ప్రేమను గ్రహించి నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆహ్వానించడం అంటే అర్థం ఏమిటంటే నీ పాపములు ఒప్పుకోవడమే ఆహ్వానించడం. ప్రభువా నేను పాపము చేశాను, పాపిని అనగా మరి ఈ లోకంలో నేను అలా ఉన్నాను, కానీ నా పాప భారం నా హృదయంలో ఉంది, నేను పాపం చేశాను, నా పాపములు క్షమించండి, నా హృదయంలోకి రండి అని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామో ఆయన ఆహ్వానంకు ఎదురు చూసేవాడు, బలవంతం చేసేవాడు కానే కాదు. అలాగ నువ్వు ఆహ్వానిస్తే
వెంటనే నీ హృదయంలోకి వస్తాడు. యేసు ప్రభువారు మన హృదయంలోకి వస్తే జరిగేటువంటి శుభకరమైనటువంటి ఏంటంటే మొట్టమొదటిగా మన పాపాలు ఏమైపోతాయి? క్షమింపబడతాయి. మన పాపము క్షమిస్తాడు యేసు ప్రభువారు. అందుకే కదా పాపాలు క్షమించడానికే తన రక్తం కార్చాడు. కాబట్టి ఆయన చేసే కార్యం ఏంటంటే మొట్టమొదటి మన పాపాలు క్షమిస్తాడు. ప్రేమ కలిగిన వారు ఎవరు క్షమించినా క్షమించకపోయినా మనము ఆయన ఆహ్వానించాం కాబట్టి మన పాపాలు క్షమించడం కాకుండా రెండోదిగా మనల్ని నీతిమంతులుగా తీస్తాడు. లోక దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం నీతిమంతులుగా తీరుస్తాడు. మూడోదిగా ఆయన చేసే కార్యం ఏమిటంటే మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. మన బిడ్డలుగా అంటే నువ్వు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు, నిన్ను తన కుమారుడుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే తన కుమారుడుగా చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడు మనల్ని ఎలాగా మనకు ధనులుగా చేస్తాడంటే పవిత్రమైన జీవితం. లోకంలో ఇంతకుముందు ఉన్నటువంటి దౌర్భాగ్య జీవితం కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి అందరూ ఆశ్రయించుకునే జీవితం కాదు, పవిత్రమైన జీవితం జీవించేటట్లు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనము ఈ లోకం విడిచిన తర్వాత, ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం విడిచిన తర్వాత మన ఆత్మని ఆయన తన దూతల ద్వారా దేవుని సన్నిధి తన దగ్గరికి తీసుకొస్తాడు. అంత ధన్యత అండి. యేసు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకుంటే ఉన్న ధన్యత ఇంత గొప్పదండి. కాబట్టి ఆ ధన్యత కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే అలాంటి ధన్యత మనం పొందడానికి ఎదురు చూస్తున్నాడు. తన ప్రేమను చూపుతూనే ఉన్నాడు. ఇది నాన్న నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పాపముల విషయమై నీ పాపములు అలాగే ఉంచుకుంటే మనకు బాగా తెలుసు. మన శరీరంలో రోగం అలాగే ఉంటే మన శరీరం అంతా కూడా తినేస్తుంది. ఒక చిన్న క్యాన్సర్, ఒక చిన్న గడ్డ లాంటిది మన శరీరంలో ఒక భాగం ఉంటే వెంటనే వెళ్ళిపోతాం డాక్టర్ దగ్గరికి. అయ్యా క్యాన్సర్ ఉంది నాకు, చూడండి ఈ గడ్డను తీసేయండి. ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు. ఎందుకంటే ఆ చిన్న గడ్డనే, ఒక చిన్న బొట్టంత గడ్డే ఉంటుంది, కానీ అది నా శరీరాన్ని పాడు చేసి నన్ను చంపేస్తుంది. కాబట్టి నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, నన్ను బాగు చేయి. చూడండి, శరీరంలో ఉన్నటువంటి క్రిములే మనకు అంత హాని చేస్తే మన పాపం మనకి ఎంత హాని చేస్తుంది? మన పాపం హాని చేసేది ఒకటే, చివరికి మనల్ని పాతాళంలోకి తీసుకుని వెళ్ళడమే. ఇక అక్కడి నుంచి మనకు బయటికి రా, మనం గంతే అలాగే ఉండాలి. ఆ స్థితిలో ఉన్నవాడే ధనవంతుడు. అక్కడ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కొరకై ఈ లోకంలో నరుడుగా జన్మించి 2025 సంవత్సరాల కిందట వచ్చి మన కొరకై తనను తాను అర్పించుకుని మన పాపాలను తనపైన వేసుకుని పాప శిక్షను భరించి ఈ లోకంలో చనిపోయాడు. ఇంతకంటే ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియమైన పాపముతో ఉన్న వ్యక్తిని ప్రేమించేవాడు కనబడరండి. పాపంతో ఉన్న వ్యక్తిని శిక్షించేవారే ఎక్కువ, ప్రేమించేవారు లేరు. ఒకవేళ ప్రేమించకపోయినా మానవుడు ద్వేషిస్తూ దూరంగా ఉంటాడు, కానీ దగ్గరికి రానే రాడు. అయితే యేసు ప్రభువారు ద్వేషించలేదు, దూరం ఉండలేదు, కానీ మన దగ్గరకు వచ్చాడు. మన పాపాలను భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. రండి నా దగ్గరికి, నేను మీకు శాశ్వత ప్రేమ ఇస్తాను, మీ పాపాలు క్షమిస్తాను అని ఆయన ఆహ్వానిస్తాడు. కాబట్టి ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచగలవా? ప్రభువా నేను పాపిని అడగగలవా? అయితే యేసు ప్రభువా నీ హృదయంలో ఉదయిస్తాడు, పుట్టినట్లుగా నీ హృదయంలో ఉదయిస్తాడు. ఇక నీ జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. అది ఎవరుకున్న పాప సంబంధమైనది కాదు, పవిత్రంగా చేస్తాడు. ఈ లోకం మనం ఎప్పుడు ఇచ్చినా మనకేం భయం ఉండదు. ఎందుకంటే మనము ప్రభువును విశ్వసించాం కాబట్టి ఆ ప్రభువు ఉన్నటువంటి నిత్య రాజ్యంలో మనము వెళ్తాం. కాబట్టి ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతా. నేను కూడా 25 సంవత్సరాల క్రిందట నా ప్రభువును, మరి యేసు ప్రభు నా సొంత రక్షణకి నేనేం చేయలేదండి. నా పేరు మార్చుకోలేదు, కులం మార్చుకోలేదు, మతం మార్చుకోలేదు, ఏం మార్చుకోలేదు. ఏమి ఎవరు కూడా నాకు మరి డబ్బు ఇస్తారు అది ఎవరు కూడా లేదు. కేవలం నేను ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని నడి రోడ్లు నా హృదయాన్ని ప్రభువుకి అర్పించి అంతే. నా హృదయంలోకి వచ్చాడు ఆయన హృదయంలోకి వచ్చి నా జీవితాన్ని పరిపూర్ణ మార్చాడు. అప్పుడున్న వ్యక్తిలాగా కాదు, అప్పుడున్నట్టు మోసం, అప్పుడున్న దొంగతనం, అప్పుడున్న పాపము కాదు. ఇప్పుడు పరిపూర్ణ మార్చి పవిత్రంగా నన్ను చేశాడు యేసు ప్రభువా. కాబట్టి ఈ లోకం నేను ఇప్పుడు విడిస్తే నా మోక్షానికి ప్రభువుతో వెళ్తానన్న నిరీక్షణ నాకు ఇచ్చాడు. ఈ నిరీక్షణ నీకు కావాలన్నా ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అంతే నీకు దేవుని ప్రేమ సమృద్ధిగా కలుగుతుంది. కాబట్టి ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాము. పరలోకమందున్న తండ్రి,
యెహోవా ప్రేమించువాడిని దైవ గ్రంథంలో వ్రాయించి పెట్టావు. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మీరు ప్రేమించేవాడు నిజమే. ఎంతటి ఘోర పాపాత్ములైనా ప్రేమించును అనేటువంటి మాట మా జీవితాల్లో నెరవేర్చినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించడానికే ఆ పరలోకం వదులుకొని భూలోకానికి వచ్చావు. మాలాగా మా శరీరంలాగా జన్మించావు. ఈ లోకంలో మా పాపంలో అన్నిటిని కూడా భరించి, అవమానాన్ని, శిక్షను, బాధను భరించి ప్రభువా మా పాప శిక్ష కొరకై మిమ్మల్ని మీరు అర్పించుకున్నా. ఎంత ప్రేమ కలిగిన వారో ప్రభువా. శిక్షించేవారే కానీ మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరని తండ్రి మాకు చూపించావు. నిజమే ప్రభువా, లోకంలో అదే ఉంది. కాబట్టి మీరు ప్రేమించకపోతే మా జీవితం వ్యర్థమైపోయేది. ప్రేమించావు. ఇప్పుడు హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగానే మమ్మల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజమే తండ్రి, మేము విశ్వసిస్తుంటున్నాం. మా జీవితాలు మీకు అర్పిస్తుంటున్నాం. మాకు మా పాపములే క్షమించబడాలా, మా జీవితమే మార్చబడాలి. ఇక మరొకటి మాకు అవసరం లేదు. ఎందుకంటే ఈ పాపముల ద్వారా మేము పాతాళానికి మా పాపము పట్టుకు వెళ్తాయి. నిజమే తండ్రి, నిజమే. ఒక చిన్న తప్పు చేస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారు, లేకపోతే జైలు శిక్ష పడుతుంది, లేకపోతే ఏదో ఒకటి దొంగతనం చేస్తే ప్రజల ద్వారా శిక్ష పడుతుంది. శిక్ష ఖచ్చితంగా ఉంది. మరి మా పాపాలకు శిక్ష కూడా మరణం, పాతాళం ఉందని మీరు సెలవిస్తూ దైవాక్యం రాయబడింది. కాబట్టి ఆ పాతాళం నుంచి మనం విడిపించును ఆయన కనికరించండి. మీ ప్రేమను చూపించిన దేవా, మీ ప్రేమ చూపించి మా కొరకే రక్తం కార్చారు. ఆ రక్తం ద్వారా మా పాపం నుండి కడిగి పవిత్రపరచును ఆయన సహాయం చేయండి. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆహ్వానించాలో కోరుకుంటున్నారో తమ హృదయంలోకి మిమ్మల్ని, వారందరితో మీరు మాట్లాడండి. మీ ప్రేమను పరిపూర్ణంగా వారికి సెలవిస్తూ వచ్చాం. వారు పరిపూర్ణంగా ఆ ప్రేమను పొందగలుగుటకు మీరు సమయం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. పొందగలుగుటకు సహాయం చేయనైనా కృప చూపించండి. ప్రభా కుటుంబాలు దీవించండి. ఎవరైతే దైవవాక్యం ఉన్నారో ఈ గ్రామస్తులందరూ కూడా మీ ప్రేమను పొందగలుగుటకు, మీ ఆశీర్వాదం పొందగలుగుటకు సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం. కృప చూపించండి. వారి కుటుంబాల పిల్లల్ని, పంటలు, పశువుల్ని వారి చేతి పనిని సంపూర్ణంగా దీవించండి. అనారోగ్యం వారికి ఆరోగ్యం, ఇప్పుడు సమస్యలు ఉన్న వారికి సమస్యలు తీర్చండి. ప్రభా బాధలు ఉన్న వారికి బాధలు తొలగించండి. ప్రభా అన్నిటి విషయాలు మీ కృపను కోరుకుంటున్నాం, సహాయం చేయండి. ప్రభా మీకు మీ దాసులు దుర్గేశ్వరి బట్టి స్తోత్ర, కుటుంబంలో జరిగే పరిస్థితులన్నింటి బట్టి స్తోత్ర. మీరు విడిపించారు, మీరు సహాయపడ్డారు, మీరు కృప చూపారు, మీ చిత్తం నెరవేర్చారు. ప్రభు మీ దాసుని తీసుకొచ్చారు, మీకు ఎంత స్తోత్ర. హృదయంలో సంపూర్ణమైన కార్యం జరిగించండి. మీరు ప్రేమించారని తనకు, తన కుటుంబానికి మీరు తెలియజెప్పవలసి మనం చేస్తుంటున్నాం, కనికరించండి. ప్రభు మీకు వందనములు చెల్లిస్తూ, మీ ప్రేమను పొందిన బిడ్డలైన వారందరికీ బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు, కృప చూపించండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రములు చెల్లిస్తూ, మహిమ, ఘనత ప్రభువు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించాడు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన వరకు సకల పరిశుద్ధులకు, ఈ గ్రామస్తులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. అందరికీ అందరికీ యాంప్లిఫైర్